పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. శ్రీకాకుళం టౌన్లో అంటే బలగ ఏరియాలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం, దానికి సంబంధించిన కేసుకి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగ లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. సో ఇది 35/13. ఇందులో ఉన్న సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్స్ 84, 85, 86. ఇది ఒక 900 square feet ల్యాండ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని 1988 తర్వాత 1992లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 92లో దీనిని అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, ఇక్కడ లేరు. సో అప్పటి నుంచి ఆ సైట్ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని అదే సర్టిఫికేట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే అందవరపు గోవిందరాజులకి ఒక్కరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ హెయిర్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి ఏ రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో ఏ రజని అని రాపించుకొని ఈ ఏ రజని అన్న వ్యక్తే అందవరపు రజని అని చెప్పేసి ఆధార్ కార్డును పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇందులో ఏం చేయాలంటే యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ మనకి చేయవలసింది ఏంటంటే 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. పాన్ కార్డ్ ఏమీ లేకుండా జస్ట్ మనకి ఏదైతే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారో ఈ అగ్రిమెంట్లో దపదపాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. బట్ మనకు అదే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముందంటే ఇన్ కేస్ ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 60 ఫిల్ చేసి అందులో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి మేము ఈ ట్రాన్సాక్షన్స్ చేశామని చెప్పి వాళ్ళు ఒక సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఫామ్ 60 ఏదైతే ఉందో ఆ ఫామ్ 60లో కూడా ఎక్కడా వీళ్ళు సిగ్నేచర్స్ కూడా లేవు. సో విచ్ మీన్స్ దానికి కావాల్సిన పాన్ కార్డు వెరిఫికేషన్ తీసుకోలేదు, ఫామ్ 60 తీసుకోలేదు. అలానే మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఎవరైతే ఇతను తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈజ్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతుంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారి అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే
వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే అమరాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సాక్షి సంతకాలు ఎందుకు పెడతారంటే ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ వ్యక్తి నాకు తెలుసు, అలానే ఎవరైతే సెల్లర్ ఉన్నారో అమ్ముతున్న వ్యక్తి కూడా నాకు తెలుసు అన్న దాని మీద సాక్షి సంతకాలు పెడతారు. బట్ ఈ 4 ఎవరికి సెల్లర్ ఎవరైతే రజని ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. సో జస్ట్ వాళ్ళు పెట్టమని చెప్పారు కాబట్టి వీళ్ళు పెట్టేశారు. దీని అంతటికీ కూడా ఏంటంటే ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అన్నది జరిగింది. దీనిలో మనకి రజనీ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యాక్చువల్గా ఒడిస్సా జైపూర్ అక్కడ నివసిస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళకి సంబంధించిన అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను ఇక్కడ లోకల్గా ఉంటాడు. ఇతని ద్వారా సతీష్ అన్న పర్సన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలా ఏవైతే వేకెంట్ సైట్లు ఉన్నాయో వాటికి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం, ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించడం జరుగుతుంది. ఇందులో A2 సతీష్ ఎవరైతే ఉన్నారు ఇతని పైన ఆల్రెడీ మనకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఏదైతే అక్కడ ఒక సైట్లో, వేకెంట్ సైట్లో వెళ్ళి వీళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే అక్కడ పబ్లిక్ పట్టుకొని పోలీస్కి అప్పచెప్పిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా ఇతను ప్రథమ ముద్దాయి. సో మన ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫేక్ డాక్యుమెంట్స్, అంటే ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఫేక్ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఫేక్ హైర్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఆధార్ కార్డును ఫోర్జ్డ్ చేశారు, వాటికి సంబంధించి ఒక లేని పర్సన్స్ని, అసలు ఆ ఫ్యామిలీతో సంబంధమే లేని పర్సన్, ఒక పర్సన్ జస్ట్ బికాస్ ఆ సర్నేమ్ ఏ అని ఉంది చెప్పేసి, ఒక సర్నేమ్ ఏమో అందవరపు, ఇంకొక సర్నేమ్ ఏమో అడపాల, రెండింటికి సంబంధం లేదు. అలాంటి పర్సన్స్ని తీసుకొని వచ్చి ఇట్లా రిజిస్ట్రేషన్స్ చేసి యాక్చువల్ సైట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. మనకి ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వచ్చే ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేము. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మీడియా ద్వారా అండ్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మీకు ఏవైనా ఉంటే దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వండి. ఇస్తే దాన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫై చేసి దాన్ని చేయడం అన్నది జరుగుతుంది. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళను కూడా ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎందుకంటే వెరీ క్లియర్గా ఈ సైట్ ఓనర్ ఎవరున్నది కూడా వాళ్ళకి తెలుసు. ప్లస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇక్కడ కానే కాదు, ఇక్కడ వ్యక్తే కాదు, జైపూర్ ఒడిశాకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు, ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేమో అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. ఆ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ అందవరపు గోవిందరాజులు అంటే ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన చనిపోయినట్లు ఒక సర్టిఫికేట్ తీసుకొని ఆయనకు 3 పిల్లలు, వాళ్ళకు ఒకే కూతురు ఉన్నట్లు తీసుకొని ఆ కూతురు కూడా ఎక్కడో అది తీసుకున్నారు. మనకి ఈవెన్ ఇది మున్సిపల్ కమిషనర్ నుంచి కావచ్చు అండ్ రెవెన్యూ అథారిటీస్ నుంచి కూడా కావచ్చు, ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా అక్కడ నుంచి ఇష్యూ చేయలేదు, వీళ్ళు బ్రతికే ఉన్నారనేది క్లియర్గా వాళ్ళు కూడా మనకి డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఎక్కడ క్రియేట్ చేశారు ఏంటి అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో అందులో ఎవరైనా అధికారులు ఉంటే మాత్రం 100% వాళ్ళని కూడా ఇందులో అక్యూజేట్ చేయడం జరుగుతుంది. సో A1 A2 A3 అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే, అది జస్ట్ ఊరికే 1 2 3 నెంబర్స్ వేస్తాం కానీ ఇప్పుడు A1 ఉన్న వాళ్ళు ఎక్కువ చేసినట్లు, A10 ఉన్న వాళ్ళు తక్కువ చేసినట్లు కాదు. మనకి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఇప్పుడు వస్తున్న నేమ్స్ ప్రకారం అది తీసుకొని వెళ్తాము. ఫైనల్ ఛార్జ్ షీట్లు ఎలా వేస్తారు, ఎవరి పైన ఏం సెక్షన్స్ వస్తాయి అన్నది ఇంపార్టెంట్. కొనుగోలుదారులు ఉన్నారు, అమ్మిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. బట్ ఫర్ నౌ వీళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం ఏదైతే ఇచ్చారో అది చేసినట్లు అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ కన్ఫర్మ్ ఇట్ సోఫర్. మనకి ఇంకా ఎవిడెన్స్ తీసుకోవాలి దానికి సంబంధించి. దాని ఎవిడెన్స్ని బట్టి మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. క్లియర్గా సైట్ ఓనర్షిప్ పైన డిస్ప్యూట్ ఉంటే అది సివిల్ మ్యాటర్, అది పోలీస్కి సంబంధం లేదు. ఒకేసారి ఇద్దరి పైన రిజిస్ట్రేషన్ జరగచ్చు, కొన్ని కేసెస్లో ఉంటాయి. అది పోలీస్ చేయలేరు, ఎందుకంటే ఓనర్షిప్ ఎవరనేది డిసైడ్ చేయవలసింది రెవెన్యూ అథారిటీస్ ఆర్ కన్సర్న్డ్ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, పంచాయతీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు డిసైడ్ చేయాలి. బట్ ఈ కేసులో అలా కాదు. ఈ కేసులో క్లియర్గా ఫేక్ డాక్యుమెంట్స్, నాట్ ఈవెన్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కాదు, ఒక దొంగ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసినది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఉన్నారనే చెప్తాను. సబ్ రిజిస్టర్ని అరెస్ట్ చేయాలంటే IG రిజిస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఇన్ఫార్మ్ చేశాము, పర్మిషన్ తీసుకున్నాము, అది అరెస్ట్ చేయబోతున్నాము. ఈ కేసుకి సంబంధించి మాకైతే కోర్టు నుంచి ఎక్కడ ఏమీ లేదు అండి, బికాస్ దిస్ ఈజ్ ఏ క్రిమినల్ కేసు. ఇట్స్ క్లియర్లీ క్రిమినల్ కేసు. ఇక్కడ క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో కోర్టు నుంచి అయితే మాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.